రకంగా బాగు చేస్తారో చూసి దాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడటానికి చేసేటటువంటి కార్యక్రమం. మరి దావోస్ నుంచి 1,83,000 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం ద్వారా నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులకి ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఇవే కాకుండా హైదరాబాద్కి ఇంత ముందే ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీజనల్ రింగ్ రోడ్డును కూడా కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉండి బీజేపీ ప్రభుత్వం ఉన్న ఫెడరల్ వ్యవస్థలో మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలనే దాంట్లోనే భాగంగా ప్రధానమంత్రిని, వారితో పాటు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ నితీష్ గడ్కరీ గారిని అందరినీ కలిసి దానికి పర్మిషన్ తెచ్చి దానికి టెండర్ పిలిచేటటువంటి కార్యక్రమం చేసి 4th సిటీ అని కొత్తగా ప్రణాళికలు ఏర్పాటు చేసి మన రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో కనెక్ట్ చేస్తూ రోడ్లు ఏర్పాటు చేయాలని, రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో సబర్బన్ సిటీస్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ను డీకంజెస్ట్ చేసి బెంగళూరు, ఇతర బాంబేలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు పోతున్నాడు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే 48 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ని పెట్టడానికి శాంక్షన్ ఇచ్చి ఒక్కొక్క రెసిడెన్షియల్ హాస్టల్లో 2,600 మంది పిల్లలు, అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన పేదవాళ్ళు కూడా ఉండే విధంగా చేసి ఒక్కొక్క హాస్టల్కి 25 ఎకరాల భూమిలో 200 కోట్లతో స్కూలు, హాస్టల్ కట్టి అక్కడ ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి ఆటలు, ప్రపంచ స్థాయి ఆహారాన్ని ఆ పిల్లలకు అందిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు. ఆ స్కూలు కానీ ఆ స్కూల్ చుట్టుపక్కల ఉన్న భూస్వాముల పిల్లలకు కూడా లేనంత సౌకర్యాలు పేద ప్రజలకి కల్పించి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా అక్కడ పిల్లలు చదువుకోవటం వల్ల కుల భేదాలు కానీ మత భేదాలు కానీ లేకుండా వాళ్ళంతా సమాజంలోకి వచ్చి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయటానికి ఇదొక ఫౌండేషన్ లాగా, ఇదొక పెట్టుబడి లాగా రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేశారు. ఇటువంటి స్కూల్స్ నేను మొత్తం పార్లమెంటు కమిటీ అనే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లో ఉన్న భారతదేశంలో దాదాపు 10 రాష్ట్రాల్లో తిరిగాను. దాంట్లో కేరళ రాష్ట్రం ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, ఒరిస్సా ఉంది, పంజాబ్ ఉంది, జార్ఖండ్ ఉంది, కర్ణాటక ఉంది. ఇన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము రివ్యూ చేసాం కమిటీలో. ఎక్కడ కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. మన దగ్గర ఉన్నన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకి అన్ని కూడా లేవు. మన దగ్గర బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ఇది ఇప్పుడున్న దాదాపు 7 లక్షల మంది విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్స్, రెగ్యులర్ హాస్టల్స్ లో మొన్ననే ముఖ్యమంత్రి గారు మెస్ ఛార్జీలు 40% పెంచాడు. ఇప్పుడున్నటువంటి మెనూ చూస్తే ప్రైవేట్ హాస్టల్లో పిల్లలకు ఇచ్చే మెనూ కంటే మెరుగైనగా ఉంది. మెరుగైన మెనూలాగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే చారి గారు, నేను 5వ తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాను.
అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న ఈ మెచ్చార్జీలను చూస్తే మళ్ళీ నేను హాస్టల్లో చేరి చదివితే బాగుంటుందన్నంత ఆకర్షణీయమైనటువంటి ఈ మెనూని ఇవాళ రేవంత్ రెడ్డి గారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇవ్వటం జరిగింది. ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ వెల్ఫేర్ అన్ని రంగాల్లో పనిచేస్తుంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ జరుగుతున్న ప్రతి పనికి అడుగడుగున ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మకంగా కాకుండా వీటికి చెడగొట్టాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు మేలు జరగాలనే విధంగా మాట్లాడటం లేదు. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడే మాటల్ని రాష్ట్రంలో ప్రజలు పట్టించుకోలేని పరిస్థితికి వచ్చింది. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యల్ని పట్టుకొని వారి కోసం పోరాటం కాకుండా మీ పోరాటం అంతా బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసమే మాట్లాడుతున్నారు. ఒక్కరోజు కూడా ప్రజల గురించి మీరు మాట్లాడటం లేదు. ఇందిరమ్మ ఇళ్ళు గురించి మేము లక్షల కొలది ఇండ్లు ఇస్తుంటే మీరు 2 గదులు ఇళ్ళు ఇస్తారని 10 సంవత్సరాలు ఇవ్వకుండా ఉండి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? మేము మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు కానీ రాజకీయ హక్కు కానీ మీకుందా? మీరు 10 సంవత్సరాల్లో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని మేము ఇస్తున్నాం. మాకు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మీరు పేద ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగానే ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. 500 రూపాయలకి సిలిండర్ మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ టైంలో 10,000 రూపాయలే రైతులకి రైతు బంధు పేరుతో ఇస్తే మేము రైతు భరోసాలో ఇవాళ అదే 10,000 పేస్ స్థానంలో 12,000 రూపాయలు ఇస్తున్నాం. అసలు మీరు ఎప్పుడైనా భూమి లేని నిరుపేదలు కష్టపడి 100 రోజులు పనిచేసేటటువంటి వాళ్ళని గుర్తించి ఒక్క పైసా అయినా వాళ్ళకి ఇచ్చారా? ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మల్లుపట్టి విక్రమార్క గారు ఆలోచించి ఈ పేద ప్రజలకు కూడా రైతులకి ఎకరానికి 12,000 ఇచ్చినట్టుగా ఈ పేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని అది ఇవ్వటానికి ప్రారంభం చేశారు. మీకేమి హక్కు ఉంది? వీళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు. శ్రీరామ